స్మార్ట్ ఫోన్స్ మనం వాడే స్మార్ట్ ఫోన్లలో కొన్ని మొబైల్స్ బ్రాండ్ను బట్టి మొబైల్ వాడుతున్నా కాసేపటికే హీట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సూర్యుడి వేడికి అవి మరింత వేడెక్కుతూ ఉంటాయి. ప్రస్తుతం జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిన ఈ స్మార్ట్ ఫోన్ తరచుగా హీట్ అవుతుంటే దాని సామర్థ్యం పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇలా హీట్ ఎక్కే ఫోన్లను సమ్మర్లో మీ దగ్గర పెట్టుకొని తిరగటం కూడా ప్రమాదకరమే. అప్పుడప్పుడు ఫోన్ పేలిపోయిన వార్తలను కూడా మనం వింటూ ఉంటాం. దానివల్ల భారీ ప్రమాదానికి కూడా కారణమవుతుంది. ఒకసారి ప్రాణాలు కూడా పోవచ్చు. సో ఫోన్ జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమ్మర్లో తొందరగా ఫోన్ వేడెక్కే ప్రమాదం ఇది. ఈ నేపథ్యంలో వేసవిలో మీ స్మార్ట్ ఫోన్ కూల్ అయ్యేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అలా చేయటం వల్ల కాస్త అయినా మీ మొబైల్ని కాపాడుకోవటమే కాక ప్రమాదాల బారి నుండి బయటపడవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమ్మర్లో కూడా తన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి వేడిని గ్రహిస్తూ ఉంటాయి. అందుకే మీ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సూర్యకాంతి తగలకుండా ఉంచాలి. ముఖ్యంగా మీరు ఫోన్ ఛార్జ్ చేసే ప్రదేశం చల్లగా లేదా పొడి ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాక ఛార్జింగ్ పెట్టిన సమయంలో పూర్తిగా ఫోన్ వాడటం పక్కన పెట్టండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ఉపయోగించడం ద్వారా మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మామూలు స్థితి కంటే ఎక్కువగా వేడిగా ఉందని మీకు అనిపిస్తే దాన్ని వాడకుండా కాసేపు పక్కన పెట్టేయండి. అది వేడి తగ్గాక తిరిగి ఆ ఫోన్ వాడండి. మీ ఫోన్ ఎక్కువ సమయం సూర్యుడు వెలుతురు తగిలే చోట ఉంటే ఆ సమయంలో ఎక్కువ సమయం ఉపయోగించడం మానుకోవాల్సిందే. స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది ఫుల్ ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు. ఈ కారణంగా కూడా మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడంతో పాటు బ్యాటరీ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీ స్మార్ట్ ఫోన్ను ఓవర్ ఛార్జ్ చేయకండి. దీనివల్ల మీ ఫోన్ హీట్ పెరిగి బ్యాటరీ మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మీ ఫోన్ పిల్లో లేదా దుప్పటి కింద ఉంచడం వంటివి చేయకూడదు. రేడియేషన్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ దాని రక్షణ కోసం పౌచ్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు కింద పడితే పౌచ్ ఉండటం వల్ల ఫోన్ సేఫ్ గా ఉంటుంది. అయితే మీ ఫోన్ హీట్ ఎక్కుతుందని మీరు భావిస్తే కొద్ది క్షణాల పాటు పౌచ్ నుంచి బయటకు తీయాలి. గాలి ఫ్రీగా తగిలినప్పుడు మొబైల్ కొంతవరకు చల్లబడుతుంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ డాష్ బోర్డ్ దగ్గర ఉండొచ్చు. దీనివల్ల మీ ఫోన్ వేడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఎక్కడైనా ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కార్ పార్క్ చేసి దాని లోపల మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఎందుకంటే ఎండలో పార్క్ చేసిన కార్లో ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతోంది. దాంతో మొబైల్ కూడా తీవ్ర వేడికి గురవుతుంది. యాపిల్ కంపెనీ ప్రకటన ప్రకారం 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ ఉంటే ప్రాంతంలో ఐఫోన్ ఉంచితే దాని బ్యాటరీ హాని కలుగుతుందని ప్రకటించారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ కు సంబంధించి ఎలాంటి నివేదికలు రాలేదు. అయితే వీటిపై కూడా అలాంటి ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ను ఉంచకూడదు. ఒకవేళ అలాంటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో బయట మనం వెళ్ళినప్పుడు ఫోన్ ఉపయోగించడం మానుకుంటే మంచిది.